ఈరోజు చేసుకుంటున్నాం హైదరాబాదీ పప్పు కుక్కర్లో కడిగేసాము. స్టవ్ ఆన్ ఉంది, సిమ్ చేసుకోండి స్టవ్. పప్పు కూడా ఎప్పుడు కూడా కొంచెం నానబెట్టి తీసుకుంటే దీని ప్రోటీన్ యాక్టివేట్ అవుతుంది. సో నానబెట్టి తీసుకోండి. ఇది హైదరాబాదీ పప్పు. 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ మెంతులు, 3 గార్లిక్స్, 6 పచ్చిమిర్చి అండ్ 2 టమాటాస్, మీడియం సైజ్ టమాటా. ఇంకా 2 కరివేపాక్స్ కాడీలు. ఇంకా ఇక్కడ నేను 40 గ్రామ్స్ చింతపండు నానబెట్టి పెట్టుకున్నా కడిగి. ఇప్పుడు మనం 1/2 టీ స్పూన్ వచ్చేసి పసుపు, 1/2 టీ స్పూన్ 1 టేబుల్ స్పూన్ వచ్చేసి కారం. మీరు తక్కువ తింటే దీనికి తగ్గించేయచ్చు. 1 టీ స్పూన్ వచ్చేసి కారం అండ్ 1 టేబుల్ స్పూన్ వచ్చేసి టేబుల్ స్పూన్ అంటే ఇందాక కారం తీసుకున్నాం కదా, ఆయిల్. సరిపోయినంత వాటర్, అంటే పప్పు అంత నానిపోయినంత వాటర్. దీనికి మనం 3 సిటీస్ పెట్టేద్దాం. ఫుల్ 3 సిటీస్. కుక్కర్ ఆన్ ఉంది కాబట్టి ఇట్లా సీటీ లేపుతా బంద్ చేయండి. సో దీనికి 3 సిటీస్ రానిచ్చేద్దాం. తర్వాత 5 మినిట్స్ రెస్ట్ ఇద్దాం. కొంతమంది ఎవరి కుక్కర్ వాళ్ళ మాట వింటారు. సో 3 సిటీస్ 4 సిటీస్ సిమ్లో అదంతా ఆల్రెడీ పప్పు నానబెట్టినాం కాబట్టి 3 సిటీస్. కుక్కర్ ఆఫ్ అయిపోయింది. చింతపండు ఇక్కడ నానిపోయింది. నేను ఇట్లా జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఇంకా 3 గార్లిక్ పీసెస్ తీసుకున్నాం, 1 కరివేపాకు. ఇది వచ్చేసి తాలింపుకి. సో చింతపండుది మనం రసం తీసేసుకుందాం. రసం ఇట్లా బాగా పిండి, ఎందుకంటే దీంట్లో మట్టి కూడా ఉంటుంది. సో రసం ఇట్లా తీసేసి అప్పటి వరకు కుక్కర్ కొంచెం 5 మినిట్స్ రెస్ట్ అయిపోతుంది కుక్కర్ది. ఇక్కడ మనం ఎంత పల్చగా కావాలా ఏం కావాలా చూసుకొని పప్పు చేసుకోవాలా. సో మేము కొంచెం పల్చగా చేసుకుంటున్నాం. గట్టికి కూడా చేసుకోవాలా. గట్టికి కూడా చేసుకుంటే ఏంటంటే అప్పుడు కొంచెం వాటర్ తక్కువ వేయాలి. చింతపండు కలర్ బట్టి మనకి పప్పు కలర్ వస్తుందండి. సో ఈ చింతపండు కొంచెం డార్క్ కలర్ ఉంది. మీ దగ్గర లైట్ ఉంటే పప్పు కలర్ మన ఏదైతే కారం వాడుతాము కదా ఆ కలర్ వస్తుంది. సో రసం రెడీ అయిపోయింది. కుక్కర్ చల్లగా కాగానే రసం కలిపేసి ఉడకబెట్టేద్దాం. పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకుందాం. ఉప్పు వేసుకోవచ్చు. దీనికి బాగా మ్యాష్ చేసేద్దాం. మ్యాష్ చేసేసినాక పొయ్యి మీద పెడదాం. పొయ్యి స్టార్ట్ చేసేసినాం. దీనిపైన మళ్ళీ కుక్కర్ పెట్టేద్దాం. టోటల్గా మ్యాష్ అయిపోయింది. దాని తర్వాత రసం పోసుకుందాం, చింతపండు రసం. ఇప్పుడు ఎంత మీకు పల్చగా కావాలా గట్టిగా కావాలా చూసుకొని పోసుకోవాలా రసం. ఇదే టైంలో
కరివేపాకు వేసేసుకోవాలి, ఇట్లనే వేసేసుకోవాలి. కరివేపాకు వేసుకొని దీనికి బాగా ఏమంటారు పొంగు రానిద్దాం, అంటే ఒక బాయిల్ రానిచ్చేద్దాం. దిస్ ఈజ్ హైదరాబాదీ పప్పు అన్నమాట. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ డే ఇంకా బాగుంటుంది, చాలా సూపర్ ఉంటుంది. వాళ్ళు ఫ్రైడే చేసుకుంటారు అన్నమాట ఈ పప్పు, ఇంకా ఏదైనా ఫ్రై అన్నమాట. దిస్ ఈజ్ హైదరాబాదీ పప్పు. సో ఒక బాయిల్ రానిచ్చేద్దాం ఫస్ట్. బిగినర్స్కి డౌట్ ఉండొచ్చు పప్పు ఎప్పటి వరకు ఉడకబెట్టాలా అని. ఇది చూసారా, ఈ కరివేపాకు ఉంది కదా, ఈ కరివేపాకు కలర్ చేంజ్ అయ్యే వరకు ఉడకబెట్టాలా. పప్పు ఉడికిపోయింది, కలర్ చేంజ్ అయిపోయింది, కరివేపాకు కలర్ చేంజ్ అయిపోయింది. సో ఈ టైంలో మనం స్టవ్ సిమ్ చేసేసుకుందాం. సిమ్ చేసేసి ఇక్కడ పోపు కోసం గిన్నె పెట్టుకుందాం. ఎంత వేయాలో ఆయిల్ అంటే 1 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్ వేయండి. దాని తర్వాత జీలకర్ర, ఆవాలు, మెంతులు, వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలా బిగినర్స్ మాత్రం. ఒక్కసారి జీలకర్ర కలర్ చేంజ్ కాగానే స్టవ్ సిమ్ చేసేసి గార్లిక్ వేయాలి. ఇక్కడ పప్పు ఉడుకుతూనే ఉంది. ఈ పప్పు గుత్తి దీనికి ఒక 60 ఇయర్స్ చరిత్ర ఉంది. సో కొంచెం ఇదైనాక ఇది వేసేయాలి. చాలామంది అంటారు, ఆంటీ మీ పప్పు ఎందుకు ఇంత టేస్టీ ఉంటుంది అంటే, నేను కరివేపాకి కొంచెం చుంచి వేస్తానన్నమాట. ఇట్లా చుంచి వేయాలి కరివేపాకు. ఈ టైంలో మీ దగ్గర ఏమంటారు, హీంగ్ ఏమంటారో తెలుగులో ఏమంటారు నాకు తెలియదు, ఒక 5 పించ్. ఇది హీంగ్ అంటే. దీని తర్వాత పప్పు ఇక్కడ ఉడుకుతుంది. సో దీన్ని తాలింపు వేసేద్దాం. పప్పు గుత్తి తీసేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అని. దాని తర్వాత ఇది ఒక్కసారి ఫుల్లో చేద్దాం. పోపు ఫుల్లో చేద్దాం. ఫుల్లో అయింది. ఇప్పుడు ఆఫ్ చేసేసి ఈ స్టవ్ రెండో స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఇప్పుడు పప్పు తాలింపు వేసేసుకుందాం. అయిపోయింది. మన హైదరాబాదీ పప్పు రెడీ అయిపోయింది. మనం సర్వ్ చేసుకుందాం. సో మనం పప్పు రెడీ అయిపోయింది, సర్వ్ చేసుకుందాం. ఎంత పల్చగా కావాలా, ఎంత గట్టిగా కావాలా చేసేసుకోవాలా. మధ్యలో ఏదో వస్తే తీసేసేయాలా. రెడీ అయిపోయింది. మన హైదరాబాదీ పప్పు రెడీ. డీటెయిల్ వీడియో కోసం చూడండి ఎట్లా చేస్తారు హైదరాబాదీ పప్పు. వాళ్ళు ఎక్కువ ఫ్రైడే రోజు చేసుకుంటారు. చాలా టేస్టీ ఉంటుంది. ఫుడ్తో, రైస్తో, ఇంకా రోటీతో కూడా అంతే టేస్ట్గా ఉంటుంది. సో మన హైదరాబాదీ పప్పు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.